మీరు సినిమా చూస్తున్నారు. చాలా బోర్ కొడుతుంది. చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో సినిమాకొచ్చారు. రివ్యూలు చూసో ఎవరో చెప్తే. కొంతసేపు చూశాక మీకు చిరాకేస్తుంది. సినిమా ఇంటర్వెల్ అయిపోయాక వెళ్ళిపోతారు. కానీ ఏమనిపిస్తుంది? అయ్యో టికెట్ ఇంత పెట్టామే, మట్టిగా డబ్బులు దండగ కదా అనిపిస్తుంది. అని చెప్పి కూర్చుందామా అనుకుంటే బై వన్ గెట్ వన్ లాగా టికెట్ కొన్నందుకు హెడేక్ వచ్చేస్తుంది. ఏం చేయాలి? అలాగే మనలో చాలామంది సినిమా చూస్తున్న సమయంలో సస్పెన్స్ వెళ్ళిపోయాక వెళ్ళిపోతుంటారు. చివరి వరకు కూడా కూర్చోరు కొంతమంది. అందరు కాదు కానీ చాలామంది కాదు. కొంతమంది ఎండింగ్లో వెళ్ళిపోతుంటారు. ఎండింగ్లో వెళ్ళిపోయినా మీకు అయ్యే ఛార్జ్ ఒకటే. అర్ధగంట ముందు వెళ్ళిపోయారు, 15 నిమిషాల ముందు వెళ్ళిపోయారు కదా అని ఎక్కడ డబ్బులు రిటర్న్ రావు. ఇక కొంతమంది సినిమాలు రిపీటర్స్ ఉంటారు. 1కి 2 సార్లు 3 సార్లు, ఫ్యాన్స్ అయితే 4 సార్లు 5 సార్లు చూస్తుంటారు. వాళ్ళు కూడా సినిమా మొత్తం చూడరు. అందులో కొన్ని డైలాగుల కొరకో లేదా కొన్ని పాటల కొరకో కొన్ని సీన్స్ కొరకో చూడాలని మళ్ళీ వస్తారు. రాకపోయినా మళ్ళీ రావాలని అనిపిస్తుంది. కానీ మొత్తం టికెట్ ప్రైస్ చెల్లించాలి కదా అని రాకుండా ఉండవచ్చు. అయినా బాగా ఫ్యాన్లు అయితే డబ్బులు పెట్టైనా ఒక పాట చూడటానికో కొన్ని డైలాగులు చూడటానికో వచ్చి ఆ డైలాగ్లో ఆ పాట అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి వారు కూడా ఉంటారని గమనించినటువంటి సినిమా థియేటర్ల యాజమాన్యం ఇన్నోవేషన్ మొదలుపెట్టింది. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఒక ఆసక్తికరమైన ఇన్నోవేషన్ను ప్రవేశపెడుతున్నారు. ఇదే పే టు వాట్ యు హ్యావ్ వాచ్డ్. మీరు ఎంత చూశారో అంత దానికి మాత్రమే బిల్లు కడతారు. మొత్తం దానికి మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇదేంది టికెట్ ముందే తీసుకుంటాం కదా అని మీరు అనుకోవచ్చు. టికెట్ ముందే తీసుకుంటారు కరెక్టే. కానీ మీరు సగమే సినిమా చూసి వెళ్ళిపోతే మిగతా సగం డబ్బులు మీకు రీఫండ్ అవుతాయి. ఆ రీఫండ్ కూడా ఒక పాలసీ. మీరు 50% సినిమా మాత్రమే చూస్తే మీకు 50% రిటర్న్ వస్తాయి. అంటే మీరు ఎంత సినిమా మిగిలిపోయింది అన్న దానిపైన ఆధారంగా మీకు రీఫండింగ్ ఉంటుంది. ఉదాహరణకు 2 గంటల సినిమా మీరు గంట తర్వాత వెళ్ళిపోయారనుకోండి, మీకు సగం టికెట్ డబ్బులు రీఫండ్ అవుతాయి. మీరు మోర్ దెన్ 50% వదిలేశారనుకోండి, ఒక 40% సినిమా చూసి వెళ్ళిపోయారనుకోండి, మీకు 60% రీఫండ్ అవుతుంది. లేదు మీరు 25 to 50% మాత్రమే వదిలేశారు అంటే 2 గంటల షో అంటే గంటన్నర చూసి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు 30% రిఫండ్ అవుతుంది. చూడండి, మీకు 30, 50, 60% కూడా రిఫండ్ కావచ్చు. స్టార్టింగ్లో 2 మంచి పాటలు మీకు వినాలని చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఆ 2 పాటలు చూశాక మీరు బయటకు వచ్చేస్తే మీకు 60% రిఫండ్ వచ్చేస్తుంది. సో ఇది మీకు కొత్తగా దీని ఫ్లెక్సీ షోస్ అంటున్నారు. పే ఓన్లీ ఫర్ వాట్ యు వాచ్. మీరు చూసిన దానికి మాత్రమే డబ్బులు చెల్లించండి. దీని కొరకు ప్రత్యేకంగా కొన్ని థియేటర్లను రూపొందించే పనిలో పడింది పీవీఆర్ ఐనాక్స్. దీనికి మరి టికెట్ వాళ్ళకి ఏం లాభం? సగం సినిమా చూసి వెళ్ళిపోతే మిగతా సగం ఆ సీట్ అయితే వేరే వాళ్ళకి ఇవ్వరు కదా. అందుకే ఈ ఫ్లెక్సీ షోస్ సినిమా హాల్లో నార్మల్ టికెట్ కన్నా 10% ప్రీమియం ఉంటుంది. అందువల్ల ఓవరాల్గా 500-600 మంది చూస్తున్నారనుకోండి, 600 మంది 10% ఎక్కువ చెల్లిస్తారు. దాంతో కొంతమంది ముందే వెళ్ళిపోయినా వాళ్లకు డబ్బులు రిటర్న్ ఇస్తారు. అందువల్ల ఈ ఫ్లెక్సీ షోస్ చూడాలనుకునేవారు 10% ప్రీమియం చెల్లించి వాళ్ళు ఆ సినిమా చూడవచ్చు. మధ్యలో వెళ్ళిపోతే వారికి ఆ బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫ్లైట్ టికెట్ కొన్నారనుకోండి, మీరు అదనంగా కొన్ని డబ్బులు కడితే క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మీకు ఏ లాస్ ఉండదు. ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి, క్యాన్సిల్ చేస్తే మొత్తం ఎగిరిపోతుంది. అలా ఫ్లెక్సీ షోస్ ఇప్పుడు రాబోతున్నాయి. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు మీకు ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో, గుర్గాంలో ఈ మేరకు ప్రయోగాత్మకంగా పైలట్ బేసిస్ మీద కొన్ని థియేటర్లు మొదలుపెట్టారు. ఆ తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసి మిగతా ఇతర ప్లేసెస్లో కూడా దీన్ని ప్రవేశపెడదామని చూస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ రీసెర్చ్ ఇదే, కన్జ్యూమర్ రీసెర్చ్ అంటారు దీన్ని. అంటే కన్జ్యూమర్ల టేస్ట్లకు అనుగుణంగా మార్కెట్ డిఫైన్ అవుతుంటుంది, రీడిఫైన్ అవుతుంటుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. కన్జ్యూమర్స్ రిపీట్ షోస్ రిపీటర్లుగా చూస్తున్నారు, లేదా మొత్తం సినిమా చూడకపోవచ్చు కనుక వాళ్ళకు తగినట్టుగా కొత్త ప్రొడక్ట్స్ను మార్కెట్లో సృష్టిస్తారు. అదే ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ చేస్తున్న పని.
అప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, సార్ మనం ఎంతసేపు సినిమా చూసామన్నది ఎవరు మానిటర్ చేస్తారు, మన అందులో ఎంటర్ అయినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కార్డు పంచ్ చేయాలా, టికెట్ పంచ్ చేయాలా, ఎవరైనా మానిటర్ చేస్తుంటారా అంటే వాళ్ళ టెక్నాలజీ యుగం ఇది. అది పెద్ద సమస్య కాదు. మీ సీట్ను టికెట్ను లింక్ అయి ఉంటుంది. అంటే ఎలాగైతే మనకు సీట్ నెంబర్ బట్టి టికెట్ పైన సీట్ నెంబర్ ఉంటుంది, మనం ఎవరైనా టికెట్ పైన నెంబర్ బట్టి ఆ సీట్కి వెళ్తాం కదా, ఈ టికెట్ అండ్ సీట్ లింక్ అయి ఉంటుంది. సో మీరు తీసుకున్న టికెట్ను సీట్ను లింక్ అయి ఉంటుంది కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మీ వీడియో ఎనాలిటిక్స్ తీసుకుంటారు. అంటే మీరు ఎంతసేపు కూర్చున్నారు, ఎంత ముందు వెళ్ళిపోయారు, ఎంత పార్ట్ చూశారు, ఇంకా ఎంత పార్ట్ మీరు వెళ్ళిపోయాక ఉన్నది సినిమా, ఈ వీడియో ఎనాలిటిక్స్ చేసి మీకు రీఫండ్ ఎంత రావాలో అదే క్యాలిక్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. దెర్ నో హ్యూమన్ ఇంటర్ఫేస్. ఎవరో మనిషి వచ్చి మీరు ఇంకో ఈ టైంకి ఎంటర్ అయ్యారు, ఈ టైంకి బయటకు వచ్చారు, ఇంత సినిమా చూశారు, మొత్తం సినిమా ఇంత 2 hours 10 minutes మైనస్ 1 hour 3 minutes అంటే 1 hour 7 minutes ఉంది. సో నీకు 60% ఇస్తున్నాం. ఈ లెక్కలు ఎవడు ఏడు ఆడ కూర్చొని నీవు వెయిటింగ్ ఉండాల్సిన అవసరం లేదు. అలా అయితే ఇంకేం లేదు. ఈ 1 hour సినిమా చూసిన కన్నా ఆ టికెట్ రీఫండ్ కొరకు 1 hour వేస్ట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మీరు ప్రశాంతంగా వెళ్ళి సినిమా చూడొచ్చు, మీకు బోరు కొట్టినప్పుడు వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళి కూర్చున్నారు, ఎప్పుడు మధ్యలో లేసి వెళ్ళిపోయారు, ఇంకెంత సినిమా మిగిలి ఉంది, మీరెంత సినిమా చూశారు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ వీడియో ఎనాలిటిక్స్ మీరు చైర్లో కూర్చున్నప్పటి నుంచి క్యాప్చర్ చేస్తుంది అది. సో దాన్ని ఆధారంగా నీ టికెట్లో నీకు ఎంత రీఫండ్ వస్తుందో క్యాల్కులేట్ చేసి నీకు హాయిగా ఇంటికి వచ్చేస్తాయి డబ్బులు. సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దిస్ ఈజ్ వాట్ ద వండర్ఫుల్ మార్కెట్ ఇన్నోవేషన్.